కాలత్ర దోషం. ఇప్పుడు మనం ప్రత్యేకించి ఈ జనరేషన్లో తీసుకుంటే మనకు కళత్ర దోషము అనేది ఒకటి తెలుస్తుంది. కళత్రము అంటే మీ భాషలో, మా భాషలో కళత్రము. ఓకే. సామాన్యమైన జనాల భాషలో డివోర్స్. ఓకే. సో విడాకులకు మారు పేరు కళత్రం. కళత్రము అంటే విడిపోవుట. ఓకే. కళత్రము అంటే విడిపోవడం. సో విడిపోవడంని మనం ఇంగ్లీష్లో డివోర్స్ అంటాం. ఓకే. సో ఎవరైతే భార్యాభర్తలు విడిపోతారో, ఎవరి జాతకంలోనైతే కళత్రము అంటే 7వ స్థానము, అంటే మన జాతకములో 7వ స్థానములో గనక శని, రాహు, కేతు, కుజుడు ఉన్నట్లయితే వాళ్లకు విడాకులైతాయి భార్యాభర్తలకు అని శాస్త్రం చెప్తుంది. ఓకే. ఒకవేళ అమ్మాయి జాతకాన్ని తీసుకున్నట్లయితే ఆ 7వ స్థానములో కుజ రాహువులు కలిచున్న, కుజ కేతువులు కలిచున్న వైధవ్య ప్రాప్తి అనేది కనిపిస్తుంది. అంటే ఉదాహరణ, భర్త చనిపోతాడు అని శాస్త్రం చెప్తుంది. ఓకే. సో ఒక అమ్మాయి జాతకాన్ని విశ్లేషించి ఆ అమ్మాయి జాతకంలో 7వ ఇంట్లో అంటే కళత్ర స్థానములో రాహువు కానీ, కుజుడు కానీ, కేతువు కానీ, శని కానీ కుజుడితో కలిసి ఉంటే వాళ్లకు విడాకులు 100కి 100% ఉంటాయి. కొన్ని సందర్భాలలో భర్త చనిపోతాడు అని శాస్త్రం చెప్తుంది. సో దీన్ని ఆడవాళ్ల విషయానికి వస్తే కుజదోషంగా, మగవాళ్ల విషయానికి వస్తే శుక్రదోషంగా భావించాల్సి ఉంటుంది. అందుకని దీనికి ఆ పేర్లు పెట్టకుండా కళత్ర దోషము అన్నారు. అంటే జాతకంలో కుండలీలో ఒక్కొక్క ఇల్లు మొత్తం 12 గడులు ఉంటాయి. 12 గడులలో ఒక్కొక్క గడి ఒక్కొక్క ప్రామాణికంగా తీసుకుంటాం మనం. ఉదాహరణ, లగ్నము అంటే తనుభావము, ద్వితీయం అంటే చదువు కానీ డబ్బు భావము, తృతీయం అంటే సోదర భావము, చతుర్థం అంటే తల్లి భావము, పంచమం అంటే సంతాన భావము, షష్టం అంటే రోగము లేదా శత్రుభావము, 7 అంటే కళత్ర భావము, 8 అంటే ఆయు భావము. అంటే ఎన్ని రోజులు బతుకుంటాడు ఈ మనిషి అనేది కూడా మనం అంచనా వేయచ్చు 8వ ఇల్లును చూస్తే. 9వ ఇల్లు తండ్రికి, 10వ ఇల్లు ఉద్యోగము, 11 లాభము, 12 వ్యయము. ఇట్లా ఒక్కొక్క ఇంటిని ఒక్కొక్క దానికి మనం ప్రామాణికంగా తీసుకుంటాం. అట్లనే కళత్రము అంటే భార్యాభర్తల సంబంధించి డివోర్స్ అవుతాయా, చనిపోతారా, వీళ్ళు విడిపోతారా, లేకుంటే త్వరగా ఎవరు చనిపోతారు భార్యాభర్తలలో, సుమంగలిగా పోతారా, ఎట్లా పోతారు అనేది అనలైజ్ చేసేదాన్ని కళత్ర భావము అంటారు. ఓకే. సో కళత్ర భావాన్ని బేస్ చేసుకొని జాతకాన్ని విశ్లేషించి వాళ్లకు రెమెడీస్ ఏం చేయాలి, అబ్బాయికైతే ఏం చేయాలి, అమ్మాయికైతే ఏం చేయాలి, వీళ్ళు విడాకులు తీసుకుంటారా, లేకపోతే కొన్ని సందర్భాలలో చాలా విచిత్రంగా ఏం జరుగుతుంది అంటే అమ్మాయిలు సంపాదిస్తుంటే అబ్బాయిలు బ్రతుకుతుంటారు. మనం చూస్తుంటాం. కొంతమందికి ఏమంటదంటే, స్వామి గారు మా ఆయనకు ఉద్యోగం లేదండి, నేనే కష్టపడాల్సి వస్తుందండి, గురువు గారు నేనే సంపాదిస్తాం ఆయన అంటే కావాలని ఒక వ్యక్తి తన జీవిత నాశనం చేయడు. సో వీళ్ళిద్దరు జాతకాలు కలవకపోవడం వల్ల, కళత్ర స్థానం బాగలేకపోవడం వల్ల పాపం అబ్బాయి అనేవాడు, భర్త అనేవాడు డబ్బు సంపాదించలేకపోతాడు, కానీ భార్య సంపాదిస్తుంటది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సమాజము ఆ భార్య ఎంత ప్రేమగా భర్తను చూసుకున్నా, భార్యాభర్తలు ఎంత ప్రేమగా ఉన్నా సమాజం ఏమంటది, అరే వాడు పెండ్లాం పైసల మీద తింటుండు. సో ఈ బాధ పడడమే కాలసర్పదోషం యొక్క లక్షణం. ఓకే. సో ఇట్లా చాలా రకాల వ్యవహారాలు ఉంటాయి. వీటికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన కళత్ర దోషం. సో దీనికి సంబంధించి కొన్నిసార్లు మనము ఏం పూజ చేసుకోవాలి అంటే, కుజదోష నివారణ చేసుకోవాలన్నా, శుక్రదోష నివారణ చేసుకోవాలన్నా అంటే కళత్రములో ఎవరున్నారు, శని ఉన్నాడా, రాహు ఉన్నాడా, కేతు ఉన్నాడా, చంద్రుడు ఉన్నాడా. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే భార్య యొక్క తల్లి వల్ల సఫర్ అవుతారు. ఓకే. అంటే ఉదాహరణ, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ అమ్మాయి వాళ్ళ తల్లి ఇన్వాల్వ్మెంట్ వల్ల అబ్బాయి సఫర్ అవుతాడు, అత్తగారు వల్ల సఫర్ అవుతాడు, ఏం చేయలేక. కొన్నిసార్లు ఏమో అబ్బాయి తల్లి ఇన్వాల్వ్ అయ్యి కోడలు సతాయిస్తుంది, అది కూడా మనం అంచనా వేయొచ్చు. సో దీన్ని కళత్ర భావం అంటే. ఓకే. చాలా మంది కుజదోషంతో బాధపడుతున్నాము, కుజదోషం ఉంది అందుకే పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళైనా విడిపోతున్నారా అని అంటారు సార్. అసలు కుజదోషం అంటే ఏంది గురుగారు? ఇది ఈ జనరేషన్లో సార్ చాలా కరెక్ట్ క్వశ్చను. సో కుజదోషము అంటే దాని అర్థం ఏంటంటే ఆడవారికి ఉండే దోషాన్ని కుజదోషము అంటాం. ఇది మగవారికి ఉండదు. చాలా మంది ఏమంటారంటే కుజదోషం ఆడవారికి ఉంటే మగవాళ్ళని కూడా కుజదోషం ఉండే వాళ్ళని చూసుకోవాలి అంటారు. అది తప్పు కాదా. సో ఇక్కడ కుజదోషము ఆడవాళ్ళకే ఉంటుంది. ఈ కుజదోషము అనేటువంటిది ఎలా చూసుకోవాలి అంటే, ఇందాక మనం ఎట్లయితే కాలసర్ప దోషాన్ని చూసుకోవాలని చెప్పినామో అట్లనే కుజదోషాన్ని కూడా ఎట్లా చూసుకోవాలి అంటే, లగ్నంలో కుజుడున్న అమ్మాయికి 2వ ఇంట్లో, 4వ ఇంట్లో, 6వ ఇంట్లో, 7వ ఇంట్లో, 8వ ఇంట్లో, 10వ ఇంట్లో, 12వ ఇంట్లో కుజుడు ఉన్నట్లయితే దాన్ని కుజదోషం అంటాము. అలాగే కుజుడితో పాటు రాహు ఉన్నా, కేతు ఉన్నా, కుజుతో పాటు శని ఉన్నా, శని దృష్టి కుజుడి మీద ఉన్నా దీన్ని కుజదోషము అంటాం. కుజదోషము అనేటువంటిది 66 రకములుగా ఉంటుంది. కుజదోషము విడాకులనియొచ్చు, త్వరగా పెళ్లినియొచ్చు, లేటుగా పెళ్లినివ్వచ్చు, భర్త చనిపోవచ్చు, సంతానం లేకపోవచ్చు, అత్తగారితో దూరంగా ఉండొచ్చు, తల్లిగారితో దూరంగా ఉండొచ్చు. అంటే ఒక అమ్మాయికి కుజదోషం 66 రకాలుగా ఉంటుంది.
దాని స్థాయిని బట్టి మనం ఎలాంటి పూజ చేయాలి అనేది నిర్ధారణకు వస్తాము. ఓకే. కొంతమందికి 3 పెళ్లిళ్ళు ఉండొచ్చు, కొంతమందికి 2 పెళ్లిళ్ళు ఉండొచ్చు. ఓన్లీ కుజదోషం అనేది అమ్మాయిలకు మాత్రమే ఉంటుంది, అబ్బాయిలకు కుజదోషం ఉండదు. అబ్బాయిలకు ఉండదు. కుజదోషం అనేది అబ్బాయిలకు ఉండదు. అబ్బాయిలకు శుక్రదోషం ఉంటుంది, అమ్మాయిలకు కుజదోషం ఉంటుంది. మాంగళ్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కుజదోషం ఉంటుంది. స్పర్మ్ కౌంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్లకు శుక్రదోషం ఉంటుంది. మగవాళ్లకు శుక్రకణాలు ఉంటాయి కాబట్టి శుక్రదోషం ఉంటుంది, ఆడవారికి మాంగళ్యం ఉంటుంది కాబట్టి కుజదోషం ఉంటుంది. ఓకే. సో కుజదోషం తెలుసుకోవాలి అంటే మీకు మీరే వ్యక్తిగతంగా ఒక ఆన్లైన్లోకి వెళ్ళిపోయి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, అలాగే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.